అనగనగా ఓ ఊళ్ళో అయితే ఒక కాకుంది. ఆ కాకి కర్రలిల్లు కట్టుకుంది. ఇంకో పిచ్చికేమో పిడకలిల్లు కట్టుకుంది. సడన్‌గా అప్పుడొస్తే ఒక వర్షం పడింది. ఆ వర్షంతో పిడకలిల్లు కూలిపోయింది. అప్పుడైతే పిడకలిల్లు కూలిపోతే కాకి తోలుకొచ్చింది కాకి వాళ్ళ ఇంటికి. కాకి ఒకసారి నాకు ఇస్తావా? నా ఇల్లు ఇస్తావా? మా పిల్లలకి ఆకలేస్తుంది. మళ్ళీ పొద్దున వాళ్ళ స్కూల్‌కి టైం అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న అక్కని పట్టుకోవాలి. నిద్రతో ఆకలిస్తుంటే పో నీకు నిద్ర ఆకలి అసలే నీ మొహాలు నీ పిల్లలు చెత్తబండలు ఉన్నారంటే మరి నీకెందుకు చెత్తబండలు పో వర్షంలోనే ఉంది. నిద్ర చాలా సంతోషంగా ఉంది. మీరు అలాగే ఉండండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని బొమ్మ పని చేశా. నువ్వు ఒక కేవలం పిచ్చిక మాత్రమే. దీంట్లో దేవుడేమైనా కాదు. వెళ్ళు మా పిల్లలకి పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. స్కూల్లో ఎత్తైపోతుంది. లేదంటే చెత్త బండిలో పడేస్తాను అని చెప్పింది. అప్పుడైతే పో అనండి. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడు? అక్కడ డబ్బులు వేశాడు. అక్కడ ఇంకో డబ్బులు దొరికిన తర్వాత అయితే అక్కడ ఉయ్యాల కనిపించింది. పెద్ద మేడ. ఆ మేడలో ఉయ్యాల కనపడి ఆ మేడలో ఉన్నాయి. అప్పుడు ఏం చేసింది? మెలరెన్స్ అంటూ ఇచ్చేపేసి ఒక ఇల్లు కట్టుకుంది. అక్క పిచ్చిక దాంట్లోనే అంది. మళ్ళీ సడన్గా మళ్ళీ రాత్రి అవుతే మళ్ళీ వర్షం పడింది. కాకి ఇల్లు కూరుకుపోయింది. అది కాకి వచ్చింది. కాకి నా ఇల్లు కూలిపోయింది. సారీ నేనైతే ఇందాక నేనేదో అన్నాను. అందుకే నా ఇంటి లోపలికి వస్తామంటే సరే రా ఇందాక చెత్తబందన్న మళ్ళీ ఇల్లు కోల్పోయింది కదా అనేసి నాకు పాలు అన్ని పెట్టి పిచ్చిక అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు కాకి చెప్పింది పిచ్చిగా సారీ నేను చేసిన తప్పు వల్ల దేవుడు శిక్షించాడు నన్ను. అందుకే మళ్ళీ దేవుడు నన్ను క్షమించేస్తే నువ్వేం బాధపడకు నేను పడేనా అని అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కదా. కొంచెం మనం